ఆటో ఎక్కి ఆఫీస్ అడ్రస్ చెప్పింది. మనస్సు కుతకుతలాడ ఉడికిపోతోంది. ఆటో బయలుదేరింది. ప్రధాన వీధులన్నీ దాటి ఓ పెద్ద మేడ ముందు ఆగింది ఆటో. వచ్చేశాం మేడం. ఆటో అతను అనేసరికి పరధ్యానంలో నుంచి తేరుకున్న కావేరి దిగి ఆ ఇంటి వైపుకు చూసింది. వియు ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న బోర్డు చూసింది. ఆ బోర్డుని తను ఎన్నోసార్లు చూసింది. వెంకట్రావు తన్ను తీసుకొచ్చాడు గాని అప్పుడు వేలాయుధం లేడు. ఆ తర్వాత వేలాయుధమే తను వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడే వచ్చేస్తానుండు అని లోపలికి వెళ్ళింది కావేరి. గేటు దగ్గర ఉండే గూర్ఖా టార్చీలోని సెల్స్ అయిపోవటంతో తెచ్చుకునేటందుకు లోపలికి వెళ్లటంతో కావేరి కూడా గేటు దాటి లోపలికి వెళ్లటంతో ఆటంకం ఏర్పడలేదు. ఆ మరురోజు అవుట్డోర్ షూటింగ్కి బయలుదేరేటందుకు కావలసిన ఏర్పాట్లు చూస్తున్న ప్రొడక్షన్ స్టాఫ్కి కావేరి తెలుసు కాబట్టి ఎవరు నువ్వు అని అడగకుండానే వేలాయుధం గారినే అంటిపెట్టుకుని ఉండటం కూడా చూసి ఉండటం వలన కూర్చోండమ్మా కూర్చోండి అని కుర్చీ చూపించారు సాదరంగా. అలాంటి మర్యాద అయినా చేయకపోతే యజమాని తమ మీద ఏం చెప్తుందో. అసలే కోపిష్టి మనిషి, పనిలో నుంచి తీసేసినా తీసేయగలరు అన్న భయం. కావేరి కుర్చీలో ధీమాగా కూర్చుంది. అయ్యగారు లేరా? అటు ఇటు చూస్తూ అడిగింది. అరగంట క్రితమే ఇంటికి వెళ్ళారమ్మా. ఇల్లు ఎక్కడో తెలుసా? నేను వెళ్ళాలి. అతనికి కావేరి అలా అడగటంతోనే అర్థమైంది. ఇంటికి ఎవరు వెళ్ళకూడదమ్మా. వెళ్ళినా లోనికి రానివ్వరు. మిమ్మల్ని కూడా పనిలో నుంచి తీసేయగలరు. కావేరికి ఏం చేయాలో అర్థం కాలేదు. బాయ్ వెళ్ళిపోయాడు. ఇంతలో బూట్ల టకటకలు వినిపించటంతో ఎవరా అని చూసిన కావేరికి స్టాఫ్ కెమెరామెన్ రహంతుల్లా లోపలికొస్తున్నాడు. ముందుకి వెళ్ళిపోయిన వాడల్లా ఆ కుర్చీలో కూర్చొని ఉన్న కావేరిని చూసి చప్పున వెనక్కి వచ్చి మీరా అన్నాడు నవ్వుతూ. నేనే వేలాయుధం గారిని కలవటానికి వచ్చాను. చాలా అర్జెంటు కూడాను అంది కోపాన్ని అదుముకుంటూ రహంతుల్లా బహువచనంతో సంబోధించినందుకు సంతోషపడిపోతూ. వారు రావటం లేదా మీ దగ్గరకు? ఎవరూ లేరని నిర్ధారణ చేసుకొని కంఠస్వరం తగ్గించి అడిగాడు. ఈ మధ్య రావటం లేదు. అదేమిటో తేల్చుకుందామని వచ్చాను. కావేరిలోని ఆగ్రహం చూసిన రహీంతుల్లాకి పరిస్థితి అర్థమైంది. నిర్మాతలు కొత్తగా సినిమాల్లో చేరాలని ఉబలాటిపడే అందమైన అమ్మాయిలను తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం తెలియని విషయం కాదు. ఎప్పటికప్పుడు కొత్త ముఖాల కోసం అన్వేషించే నిర్మాతలు కొత్త అనుభవాల కోసం అరులు చాచటం సహజం. అందులో కావేరి ఒకటి. అవసరానికి వాడుకున్నాడు, మొహం మొత్తింది, వదిలేసి ఉంటాడు. ఆ సంగతి తెలియని ఈ పిచ్చిపిల్ల ఇంకా వెంటబడటం నవ్వొచ్చింది. తను ఉపయోగించుకుంటే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ సంగతి కావేరికి అర్థం కావాలన్నట్లుగా నటించసాగాడు. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వేలాయుధం గారితో ఫోన్లో మాట్లాడి మీ విషయం చెప్తాను అన్నాడు తెలివిగా. అలాగే చేయండి, మీ మేలు మర్చిపోను అంది తొందరగా. రహీంతుల్లా లోపలికి వెళ్ళాడు హుషారుగా. అతను ఎప్పుడు వస్తాడా, ఏ విషయం చెప్తాడా అన్న ఆతృతతో నిమిషాలను గంటలుగా గడపసాగింది కావేరి. అరగంటకి గానీ రాలేదు రహీంతుల్లా. అతన్ని చూస్తూనే తొందరగా లేచి నిలబడి అడిగింది. వేలాయుధం గారు ఏమన్నారు? ఆయన ఫోన్లో దొరకటం చాలా కష్టమైంది. ఇంటికి కూడా రాలేదట. హీరో ఇంటి వద్ద ఉన్నారని మరొకరి ద్వారా తెలిసి అక్కడికి ప్రయత్నించాను. ఇప్పుడే వెళ్ళిపోయారట. అయితే మాట్లాడలేదా? మధ్యలో అడ్డుకొని అడిగింది. వదిలిపెడతానా? అదీ కాక మీ మేలు మరువను అని అన్నావుగా. మర్చిపోవనే ఇంతగా ప్రయత్నించాను. ఏమన్నారు? ఆతృతగా అడిగింది. నన్ను తీసుకెళ్ళి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపమని చెప్పారు. భయం అయితే నన్ను మీతోనే ఉండమన్నారు. తను ఏ క్షణానికైనా వచ్చేస్తానన్నారు. పద వెళదాం. కావేరికి ఎంతో సంతోషం కలిగింది. ఇంకేమన్నారు? పట్టరాని ఆనందంతో అడిగింది. అవన్నీ ఇక్కడ చెప్పకూడదు, రహస్యంగా చెప్పాలి. ఎవరూ వినకూడదు. నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. పద వెళదాం. తెల్లవార్లు చెప్పుకోవచ్చును. అదే వేలాయుధం గారు వచ్చే వరకును. ఏమంటావు? అన్నట్టు చెప్పటం మరిచాను. నిన్ననే మీకోసం అంటే మిమ్ములను తన పిక్చర్లో బుక్ చేసుకునేందుకు ఓ నిర్మాత వేలాయుధం గారి పర్మిషన్ తీసుకునేటందుకు వచ్చాడు. ఏమన్నారు వేలాయుధం గారు? చస్తే ఆయన ఈ నిర్మాతకి మీ గురించి చెప్పేవారే కాదు. అలా ఎంతోమంది నిర్మాతలను కాదన్నారు. ఉన్నట్టయితే కాదనేవారే. సమయానికి నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. మిమ్ములను అడిగారా? అన్నీ చెప్పాను. గొప్ప టాలెంట్ ఉన్న నటీమణివని, వేలాయుధం చేతిలో ఉన్నంతకాలం నిన్ను పైకి రానివ్వడని నాకు తెలుసు. అదీ కాక నీ అడ్రస్ నాకు తెలియదయ్యే. తెలుసుకుందామని అవుట్డోర్ షూటింగ్కి వచ్చినప్పుడు ప్రయత్నించాను కానీ బల్లిలా గోడకు అంటుకుపోయినట్టు ఆ వేలాయుధం నిన్ను అంటుపెట్టుకుని ఉండటంతో సాధ్యపడలేదు.
తనను ఏకవచనంతో సంబోధించిన మార్పు గమనించలేదు కావేరి. ముందు అంత మర్యాద ఇచ్చాడు, ఆ తర్వాత ఏమైపోయిందో కూడా తెలుసుకోలేకపోయింది. తన కోసం వెతుక్కుంటూ నిర్మాత వచ్చాడనేసరికి పొంగిపోయింది. గోడకు చెవులు ఉంటాయి ఇక్కడైతే, పద వెళదాం, నీ ఇంటి దగ్గరే చెప్పుకుందాం చనువుగా భుజం మీద చెయ్యి వేశాడు. అందుకు అభ్యంతరం పెట్టలేదు కావేరి. ఆమె శరీరం అలాంటి స్పర్శకి స్పందించడం లేదు అలవాటైపోవడంతో. అలా కాదు, ఇలా నిలబడి ఇలా నడుము వంచాలి, ఇలా పక్కకి ముఖం తిప్పి చూడాలి, ఇలా కౌగిలించుకోవాలి అని డైరెక్షన్ పేరిట ఆ డైరెక్టర్ తన నడుము పట్టుకోవటం, ముఖం పక్కకి తిప్పే నెపంతో తన మొహం దగ్గరగా చేర్చుకోవటం, కౌగిలింతని ప్రాక్టికల్గా చూపించుతున్నానంటూ కౌగిలించుకోవటంతో తన మక్కువ తీర్చుకునేవాడు డైరెక్టర్. మేకప్ పేరుతో తన బుగ్గలు రెండూ పట్టుకొని బ్రష్తో పేస్ట్ చేస్తూ మీద పడిపోయేటట్లుండటం, మోచేతులతో తన స్తనాలను కావాలని నొక్కటం తను తృప్తి పడేవాడు మేకప్ మ్యాన్. కాస్ట్యూమ్ డిజైనర్ని అంటూ కొలతలు తీసుకునే నెపంతో శరీరంలోని భాగాలన్నింటినీ కొలతల రూపేణగా తీసుకుంటున్నట్టు నటిస్తూ ఆవగా తడుముతూ ఎంతో ఆనందం అనుభవించటం. డైరెక్షన్ ఇస్తున్నాను, నిన్ను గొప్ప నటించేయాలన్న తాపత్రయంతో ఉన్నాను, నా చేతుల్లో పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు, వారందరికీ నిన్ను రికమెండ్ చేస్తాను, నాకేమిస్తావు అని అడగటం. ఏం కావాలి అని తను అడగటం, నువ్వే కావాలి అంటూ బిగ్ కౌగిల్లో బిగించటం. కాదంటే ఏ నిర్మాతకి తను రికమెండ్ చెయ్యడేమో అన్న భయంతో కామదాహం తీర్చటం. అలా మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ డిజైనర్, స్టిల్ ఫోటోగ్రాఫర్ అందరూ తమతోనే ముడిపడి ఉంది నీ జీవితం అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అతి పాశవికంగా తను అనుభవించిన సుఖం కంటే బాధల్ని ఎక్కువగా భరించింది. తన దగ్గర ఉన్న బంగారం, డబ్బు అంతా తీసుకున్న వెంకట్రావు నిన్ను సూపర్ హీరోయిన్ చేస్తానని చెప్పి వేలాయుధాన్ని పరిచయం చేసి సినిమా షూటింగ్ అని చెప్పి పంపించి తనేమైపోయాడో ఇంతవరకు అంతులేడు. వీళ్ళందరి వలన కాని పని ఈ రహీంతుల్లా వల్ల అవుతుందన్న నమ్మకం కావేరికి లేకపోయినా తనున్న పరిస్థితిలో ఎవరినో ఒకరిని నమ్ముకుంటే తను ఎప్పటికైనా గొప్ప సినిమా తార కాగలనన్న ఆశాభావమే. తనను కోరుకున్న వాళ్ళందరికీ తనను తాను అర్పించుకున్న ఫలితం లేకపోయింది. ఎవరెంత క్రూరంగా తను అనుభవించినా డబ్బు లేక తను అడిగితే కాదనకుండా 100-200 ఇచ్చేవారు. వాటితోనే గడుపుతూ వచ్చింది ఇంతవరకును. చేతిలో డబ్బులు చాలా తక్కువగా ఉండేసరికి వేలాయుధాన్ని వెతుక్కుంటూ బయలుదేరేసరికి ఇన్ని నిజాలు బయటపడ్డాయి. వాటిని తలుచుకొని బాధపడుతోంది. యాంత్రికంగా రహీంతుల్లా నడిపించుకొని ఆటోలో కూర్చోపెట్టడం వరకే కావేరికి తెలుసు. నువ్వుండేది ఎక్కడా, ఏ వీధి అని అడిగాడు రహీంతుల్లా కావేరి వీపును సవరించుతూ. చెప్పింది నెమ్మదిగా. ఆ వీధి సంగతి ఆటో డ్రైవర్కి చెప్పి కావేరిని మరింత గట్టిగా తన వడిలోకి తీసుకొని గుండెలకు అదుముకున్నాడు. ఆటో ఆ ఇంటి ముందు ఆగటంతోనే ముందు కావేరి, ఆ తర్వాత రహీంతుల్లా దిగి మీటర్ చూసేసరికి కళ్ళు తిరిగిపోయాయి అతనికి. ముందుగానే తను మాట్లాడితే పిసినారిగా భావించుకుంటుందేమో, తన పని సానుకూలంగా కాదన్న భయంతో 3 పదులు ఇచ్చేసి లోపలికి వచ్చేసరికి అంబుజంతో పాటు మరో 4 మనుషులు కూర్చొని ఉన్నారు. వారెవరిని ఇంతకుముందు చూసినట్లు లేకపోవడంతో కావేరు కంగారు పడిపోయి భయంతో రహీంతుల్లాను అతుక్కుపోయింది. అలా వెళ్ళి వస్తానని చెప్పి అర్ధరాత్రిగా రావటం, నీకోసమే కూర్చోపెట్టాను వీళ్ళను అంది అంబుజం కోపంగా కావేరిని చూస్తూ. ఎవరు మీరు, ఎందుకొచ్చారు గద్దించినట్లుగా అడిగాడు రహీంతుల్లా. మేము సప్లయింగ్ షాపు, ఇంటిలో ఉన్న ఫర్నిచర్, మంచాలు, పరుపులన్నీ మా షాపు నుంచి అద్దెకు తెచ్చింది ఈ అమ్మగారు. 2 నెలల నుంచి అద్దె కట్టకపోవడంతో సామాన్ తీసుకెళ్ళటానికి వచ్చాం, కావాలంటే ఈ కాగితాలు చూడవచ్చును అంటూ ఒక అతను జేబులో నుంచి తీసిచ్చాడు. అది పెద్ద కంపెనీ, ఇలా ఇళ్ళకే కాదు సినిమా షూటింగులకు కూడా అద్దెకిచ్చేది. కావేరి సినీతార అన్న అడ్రస్ ఉంది. కావేరి వైపుకు చూశాడు రహీంతుల్లా. ముఖాన నెత్తుడు చుక్కలేనట్లు పాలిపోయింది కావేరి వదనం. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న రహీంతుల్లా భుజం మీద చెయ్యి వేసి భయపడవద్దన్నట్లుగా నిమురుతూ అన్నాడు. ఇలా అర్ధరాత్రి వేళ వస్తే ఎలాగయ్యా, ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను ఊరిలో లేను, ఈమె గారు ఏం చేస్తుంది? రేపు మధ్యాహ్నం వచ్చి ఈ 2 నెలలకే కాదు మరో 4 నెలలకు కూడా అడ్వాన్సుగా అద్దె తీసుకోండి. మర్యాదస్తుల ఇళ్లకి ఇలా అర్ధరాత్రి వేళ పంపిన మీ షాపు మేనేజర్ని గూండా చట్టం కింద కేసు పెట్టకపోతే చూడండి. రహీంతుల్లా ఒడ్డు పొడుగు మాటలు తీరు చూసి భయపడిపోయారు. అదీగాక తమని ఇంతసేపు కూర్చోపెట్టింది అంబుజమేనని చెప్పాలనుకున్నారు, కానీ చెప్పలేకపోయారు. లోగడ్ నుంచి ఉన్న పరిచయం వలన.
ఆ ఇంటిలో కొత్త అమ్మాయిని తీసుకొచ్చి పెట్టినప్పుడంతా అదే షాపులో కావలసిన సామాను అద్దెకు తీసుకురావటం వెంకట్రావుకి, అంబుజానికి అలవాటు. ఆ అలవాటే పరిచయంగా మారటం వలన ఆ విషయం చెప్పలేక రహీంతుల్లాకి నమస్కరించి సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. కావేరి నిశ్చేష్టురాలైపోయి నిలబడిపోయింది. ఆమెకంతా అయోమయంగా ఉంది. ఈ ఫర్నిచర్కి 22,000 అయిందని చెప్పాడు వెంకట్రావు. అద్దెకి తెచ్చినప్పుడు ఆ డబ్బు ఏం చేసినట్టు? తనను షాపుకి తీసుకువెళ్ళి అందమైన డిజైన్స్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోమని చెప్పిన వెంకట్రావు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు. ఒక నెల రోజులు ఆంగ్లో ఇండియన్ లేడీని ట్యూషన్కని నెలకి 400 ఇచ్చేటట్టు, డాన్స్ మాస్టర్కి 600ని, బయటికి వెళ్ళి రావటానికి ట్యాక్సీల కింద ఎంత డబ్బయిందో ఏ రోజుకు ఆ రోజు రాత్రికి లెక్క రాసి తనకు చూపించేవాడు. తాను ఎంత వద్దన్నా వినే వరకు వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు గొప్ప హీరోయిన్ అయినప్పుడు నేను గుర్తుంటానా? ఎప్పుడైనా నీ ఇంటి గేటు దగ్గరికి వస్తే పొమ్మనమని గుర్కాతో గెంటించుతావు. అలా ఎందుకు చేస్తాను? ఈ తాళి కట్టి నన్ను ఇంత గొప్పదాన్ని చేసిన మిమ్మల్ని నా పక్కనే ఉంచుకుంటాను గాని బయటకు పంపుతానా అని తను అంటే, అవి ఇప్పటి మాటలే. అలా చెప్పిన వాళ్ళందరూ గొప్ప హీరోయిన్ కాగానే ముందు చేసుకున్న మొగుడిని వదిలేసి కొత్త మొగుడిని చేసుకుంటారు. రేపు నువ్వు అంతే. అలా అంటున్న వెంకట్రావు వైపు కోపంగా చూసేది తను. బ్రతిమిలాడి ప్రసన్నురాల్ని చేసుకునేటందుకు అతనికి ఎంతోసేపు పట్టేది. అలాంటి వెంకట్రావు డబ్బు కోసం తనని ఇంతగా మోసం చేస్తాడని ఊహించలేకపోవటం పెద్ద షాక్ అయింది. ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయింది కావేరి. ఇలాంటివన్నీ మామూలే, తీరుబడిగా ఆలోచించుకుందువు గాని ముందు లోపలికి పదా అని 2 భుజాలు పట్టుకొని ఆ ఇంటితో తనకెంతో పరిచయం ఉన్నట్టుగా లోపలికి నడిపించుకుని వెళ్ళాడు రహీంతుల్లా. ఆ కొత్త పురుషుని చూసిన అంబుజం అనుకుంది, బజారుకని చెప్పి గట్టిపిండాన్ని పట్టి తెచ్చుకుంది. పర్వాలేదు, ఒక రోజు జరిగినా జరుగుతుంది. అతనేమయ్యాడు? మంచం మీద కూర్చుంటూ అడిగాడు. ఊరికెళ్ళి త్వరలో వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు. ఇంతవరకు రాలేదు. కావాలనే అబద్ధం చెప్పింది. ఇంకేం వస్తాడులే, తన దారి తను చూసుకొని ఉంటాడు. నీ దారి నిన్ను చూసుకోమని ఇండైరెక్ట్గా చెప్పి మరీ వెళ్ళాడు. అర్థం చేసుకోవటం నీ వంతు. నా మెడలో తాళి కూడా కట్టాడు. జాకెట్ లోపల దాచుకున్న పసుపు తాడికి ఉన్న సూత్రంతో సహా తీసి చూపించింది. ఈ తాళి నీలాంటి ఎంతమందికి ఇంతకు ముందు కట్టాడో. సినీ తారను చేస్తానని ఆశ పెట్టిన ప్రతి మగవాడి మాటలు నమ్మి ఆరాధించుతున్న నిన్నే చూశాను. ఇప్పటికీ అయింది చాలు. రేపు నిన్ను వెంటబెట్టుకొని చెట్టియార్ దగ్గరకు తీసుకువెళ్తాను. స్క్రీన్ టెస్టు, మేకప్ లాంటివన్నీ చేసి అర్హత ఉంటే నిన్ను తన తదుపరి సినిమాలో బుక్ చేయగలడు. నేను కూడా గట్టిగా రికమెండ్ చేస్తాను. అక్కడ స్థానం నిలబెట్టుకోవటం నీ వంతు. ఏమంటావు అన్నాడు ఆవులించుతూ. కావేరి ఆలోచనలో పడింది. నువ్వింక దేన్ని గురించి ఆలోచించుకు. ఈ ఇంటికి, ఈ సామానికి నేను అద్దె కడతాను. నీకోసం అవసరం అనుకుంటే ఈ బిల్డింగ్ మొత్తం నీ పేరు కొనేస్తాను. సరేనా? ఇప్పటికే చాలా రాత్రైంది. నిద్ర ముంచుకొచ్చేస్తోంది. మందు లేదా? అది తెద్దామనే బయలుదేరాను. సినిమా సంగతి తెలిసింది. అందులో నా పాత్ర ఓ పని మనిషి. హీరోయిన్గా పరిచయం చేస్తానని చెప్పి ఇలా చేశాడు ఆ వేలాయుధం. ఆడి మాటే నమ్మావు? దొంగ రకం, తొత్తు వెధవ. అందమైన అమ్మాయిలను ఆబగా అనుభవించటం వరకే గాని అవకాశం మాత్రం ఇవ్వడు. ఇంకా ఆ వేలాయుధం గురించి మర్చిపో. నేను చెట్టియార్ దగ్గరికి తీసుకువెళతానన్నానుగా. నువ్వు హీరోయిన్వి కాగల అర్హత నీకు తప్ప ఇంకెవరికీ లేదన్నది నా నమ్మకం. అయినా ఒట్టి మాటలు చెప్పటం నాకు ఇష్టం ఉండదు. చేసి చూపించటమే నాకు ఇష్టం. నీలాగానే ఇప్పటి గొప్ప హీరోయిన్లందరూ బాధపడిన వారే. నిశ్చింతగా సరదాగా ఉండు. లైఫ్ని ఎంజాయ్ చెయ్యించు. అప్పుడే రాణించగలవు. నిన్ను మోసం చేసిన వాళ్ళందరినీ రేపు నువ్వు అణగదొక్కగల అవకాశం హీరోయిన్గా నీకే ఉంది. ఇంక రా, పడుకుందాం, నిద్రొస్తోంది. ఎప్పటికీ నీతోనే ఉండేవాడినే కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం. ఈ బ్రహ్మచారిని కరుణించు అన్నాడు నవ్వుతూ కావేరిని తన మీదకి లాక్కుంటూ. మీకు పెళ్లి కాలేదా? అందుకే నేను నీతోనే ఉండిపోతాను. నిన్ను హీరోయిన్గా చేసే వరకు విశ్రమించను. అదీగాక నేను సీనియర్ ఫోటోగ్రాఫర్ని కాబట్టి నిన్ను హీరోయిన్గా బుక్ చేసుకుంటేనే నేను పని చేస్తానన్న నిబంధన పెడతానుగా. కావేరికి రహీంతుల్లా చెప్పే మాటల్లో అబద్ధం కనిపించలేదు. తనతోనే ఉంటానన్నాడు కాబట్టి తనకి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇంటి అద్దె సామాను అద్దె కూడా కట్టేస్తానంటున్నాడు. తనకి ఇంతకంటే మంచి అవకాశం ఇంకెవరి నుంచి లభించుతుంది? అందుకే రహీంతుల్లా మాటను కాదనలేక అతని బాహుబంధాలు ఇమిడిపోయింది. ప్రేమతో మాత్రం కాదు, ఎంతో ఆశతోనే. రహీంతుల్లా కోసం ఆ సాయంత్రం వరకు ఎదురు చూసింది కావేరి. అతను రాలేదు. అతను పెట్టిన గడువు కూడా అయిపోయింది.
ఏ క్షణాన్నైనా ఈ సామానంతటినీ తీసుకెళ్ళటానికి షాపు కూలీలొస్తారు. 200 అద్దె బకాయి ఉంది. అద్దె కట్టకపోతే తనను వీధిలో నిలబెట్టి నానా దుర్భాషలాడతారు. తన బట్టలున్న పెట్టె కూడా తీసుకుపోతారు. ఆ తర్వాత ఇంటి అద్దెవాళ్ళొస్తారు. తన రోడ్డున పడకముందే జాగ్రత్త పడాలి. లేకపోతే తనకి నిలువ నీడ కూడా దొరకదు ఈ చుట్టుపక్కల వీధుల్లో. ఇంతలో తను ఎంతో జాగ్రత్తగా దాచిన పెద్ద గొలుసు గుర్తుకొచ్చింది. దాని గురించి తను ఆలోచించకపోవటంతో తను బాధపడుతోంది. హమ్మయ్య! ఎలాగో ఆ గొలుసు అమ్మితే 15,000 తక్కువ రాదు. ఇంటి అద్దె, సామాన్ల అద్దె చెల్లించేస్తే తనకి ఏం మిగులుతుందో? ఇంకా అద్దె కట్టి ఈ ఇంటిలోనే ఉండాలా? ఇంకెక్కడికైనా వెళితే బాగుంటుందా? ముందు గొలుసు అమ్మకం గురించి ఆలోచించి ఆ తర్వాత తనని గురించి తీరుబడిగా ఆలోచించుకోవచ్చుననిపించి మంచం కిందగా దాచిపెట్టిన ట్రంకు పెట్టెను యువతలకి లాగి బట్టల కింద కాగితాల అడుగున దాచిపెట్టిన గుడ్డమూతను తీసి చూసింది. కళ్ళు జిగేలమనిపించేటట్లుగా ఉన్న గొలుసును తీసి చూసుకుంది. ఆ గొలుసును చూస్తుంటే ఎన్నో విషయాలు. ఆ గొలుసు తనకి బహూకరించిన సన్నివేశం, లగ్నం పెట్టుకున్న తర్వాత ముందుగా వేలికి ఉంగరం తొడిగి ఆ తర్వాత వినాయకం బావ తన మెడలో ఆ గొలుసు వేయటం గుర్తుకు వచ్చేసరికి ఎంతో బాధ కలిగింది ఆమెకు. తనకి మంచి రోజులు వస్తాయన్న ఆశ ఏ రోజుకి ఆ రోజుకి వాయిదా వేసుకొని గడుపుకొని వస్తున్నది. నిన్ను గొప్ప హీరోయిన్ చేస్తాను అన్న ప్రతి ఒక్కరి మాటను నమ్మింది. ఇంకా నమ్ముతోంది. తనిలా వచ్చేసినందుకు బావ ఎంత బాధపడుతున్నాడో, తను పెట్టిన బంగారం అంతా తీసుకుపోయానని అత్తయ్య ఎన్ని తిట్టుకుంటుందో, అమ్మా నాన్న ఎలా ఉన్నారో, అక్క బావ ఏమంటున్నారో, సుబ్బులు ఏం చేస్తుందో. తనకి సినిమా హీరోయిన్ అవ్వాలని ఎంతగానో ఉండేది. అక్కడ ఉంటే ఆ కోరిక ఎలాగూ తనకి తీరదని తెలుసు. అందుకే తెగించి వచ్చేయగలిగింది. ఎప్పటికైనా తన కోరిక తీరగలదన్న ఆశతోనే తను బతుకుతోంది. తను ఇలా ఆలోచించుతూ కూర్చుంటే ఏ క్షణానికైనా వాళ్ళు రాగలరు. తన్ను వీధిన పడేయగలరు. గొలుసు అమ్ముకొని వచ్చి వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేసి మిగిలినది ఉంటే తను జాగ్రత్తగా గడుపుకోవచ్చును. నిరీక్షించితే తనకి సినిమా ఛాన్సులు రాకపోవు అనుకొని ఆ గొలుసుని మెడలో వేసుకొని ట్రంకు పెట్టెను మూసి మంచం కిందకి తోసేసి అంబుజం చూడకూడదని గొలుసు కనిపించకుండా పమిటి చెంగుతో ముసుగు వేసుకొని బయటికి వచ్చి కొంత దూరం నడిచి రిక్షా ఎక్కి బజారుకు వెళ్ళింది. ఓ జ్యువెలరీ షాపుకి వెళ్ళింది. అక్కడ అమ్మకమే కాకుండా కొనుగోలు కూడా జరుగుతుంది ఆ షాపులో. ఏం కావాలమ్మా? ఎంతో మర్యాదగా అడిగాడు సేల్స్ మ్యాన్. మెడలోని గొలుసు తీస్తుంటే మంచి బేరం అనుకున్నాడు. గొలుసుని అతని చేతిలో ఉంచి ఈ గొలుసుని అమ్మటానికి వచ్చాను. గొలుసుని చేత్తో పైకి కిందకి ఎగరేసి దాని నాణ్యతను పరిశీలించుతూనే ముఖం చిట్లించాడు. ద్రావకం సీసా తెప్పించి ఫిల్లర్తో 4-5 చుక్కలు ఆ గొలుసు మీద అక్కడక్కడ నల్లగా అయిపోయింది. ఈ గొలుసు నీదేనా అమ్మా? మంచి బేరం అనుకున్న సేల్స్ మ్యాన్ ముఖభావాలు మార్చుతూ అడిగాడు. అవునండి, నాదే. కాబోయే అత్తగారు పెట్టిన బంగారు గొలుసు అంది తొందరగా. ఇది బంగారపు గొలుసు కాదమ్మా, బందర్లో తయారైన రోల్డ్ గోల్డ్ వస్తువు. తీసుకువెళ్ళమ్మా, తీసుకెళ్ళు. ఆ సేల్స్ మ్యాన్ కంఠంలోని విసుగు కంటే కూడా కావేరిని అమితంగా బాధించిన సంఘటన ఆ గొలుసు రోల్డ్ గోల్డ్ది కావటమే. రోల్డ్ గోల్డ్ గొలుసుని బంగారపు గొలుసుని పెట్టేంత నీచమైన స్వభావరాలు కాదు అత్తయ్య. ఈ మోసం ఇక్కడే ఎక్కడో జరిగిపోయింది. ఎలా? ఎక్కడ? ఎప్పుడు? అన్న ఆలోచనలో పడిపోయి నెమ్మదిగా షాపులో నుంచి బయటపడి పేవ్మెంట్ మీద నడవసాగింది. నడుస్తున్నదే గాని మనసులో లేదు. నడుచుకుంటూనే ఇంటికి వచ్చి గదిలోకి మంచం మీద వాలిపోయింది నిస్సత్తువగా. తనిప్పుడు ఏమి చేయాలి? ఎలా ఈ విపత్తును తట్టుకోగలదు? అసలు ఇది ఎలా సంభవమైంది? ఇది ఇంకెవరు చేసింది కాదు, వెంకట్రావు చేసిన పని. తనకి లీలగా ఇప్పుడు గుర్తుకు వస్తున్నది. తను హోటల్లో ఉన్నప్పుడు స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఏదో ఆరాటంలో నుంచి తేరుకున్నట్లుగా ఉండేవాడు. తను వస్తువులన్నీ ఇస్తూ ఉంటే ఇంకేమైనా ఉన్నవేమోనని ట్రంకు పెట్టెలోకి తొంగి చూడటం, తనింకా దాచుకున్నానన్న అనుమానం అతనిలో ఉండి ఉంటుంది. ఒక రోజున తను వద్దన్న కొలది బలవంతంగా తాగించాడు. ఆ తాగించటంలో అలా ఇలా కాదు, పూర్తిగా స్పృహ తప్పేలాగా తాగించినప్పుడు, తనకి స్పృహ లేకుండా పడిపోయినప్పుడు తన ట్రంకు పెట్టెను తెరిచి బంగారపు గొలుసు తీసుకొని తనకు తెలిస్తే గొడవ చేస్తానేమోనన్న భయంతో రోల్డ్ గోల్డ్ గొలుసు తెచ్చి ఆ గుడ్డమూటలో ఉంచి ఉంటాడు. ఈ పని ఒక్క వెంకట్రావు తప్ప ఇంకెవరూ చేయలేరు. అంతా దోచుకొని చివరికి తనను వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సామానికి అద్దె ఎక్కడి నుంచి తెచ్చి కట్టేది? తన దగ్గర ఇంకేమీ లేదు, కొద్ది చిల్లర డబ్బులు తప్ప. తనకేది దారి? రహీంతుల్లా వస్తాడన్నవాడు ఇంత టైం గడిచినా రాలేదంటే అపనమ్మకమే కలుగుతోంది.
బంగారపు గొలుసు అమ్మితే వచ్చే డబ్బుతో తను ఈ గండం నుంచి గట్టెక్కవచ్చునని అనుకుంది. కానీ ఆ గొలుసు విషయంలో కూడా తను మోసపోయింది. నిన్ను ఆదుకుంటాను, నిన్ను పెద్ద హీరోయిన్ చేస్తాను అన్న వెంకట్రావు తన దగ్గర ఉన్న యవ్వనంతో పాటు బంగారం, డబ్బు, మాయమాటలతో తనను నమ్మించి తీసుకొని పలాయనం చిత్తగించాడు. నాకున్న పలుకుబడినంతా ఉపయోగించి నీకు హీరోయిన్ పాత్ర ఇప్పించగలను. అదెంత పని, నా మాట ఏ నిర్మాత కాదనరు అని చెప్పి తన శరీర అవసరాలు తీర్చుకొని తాను సిగ్గు విడిచి అడిగితే 50 100 చేతిలో ఉంచి వెళ్ళిపోయేవాడు. తిరిగి మాత్రం మరొక రోజుకి వచ్చేవాడు కాదు. ఆ ఒక్క రోజుతోనే ముఖం మొత్తేలా కరువు తీర్చుకొని మరీ వెళ్ళేవారు. తిరిగి రావాల్సిన అవసరం ఇంకెందుకుంటుంది? మరి కొంతమంది ఉన్నారు, ఒక రాత్రికి రేటు ఇంత ఇస్తాం అని ముందే మాట్లాడుకొని మరీ అనుభవించేవారు. ఇంకా కొన్ని రకాలున్నవి. డబ్బు ఆశతో పాటు సినిమా హీరోయిన్ ఆశ కూడా చూపించి వాళ్ళ కోరికలను కరువు తీరా తీర్చుకొని నల్లిని నలిపినట్లు నలిపివేసి ఒంట్లో ప్రాణం లేకుండా చేసి మరీ వెళ్ళేవారు. బేవర్స్ గాళ్ళున్నారు. వీళ్ళైతే తనకి ఈ సినీ ఇండస్ట్రీ అంతా తెలుసు, నీకేం కావాలో అడుగు అనటం. హీరోయిన్ అవ్వాలని వచ్చాను, నా కోరిక తీర్చగలవా? ఓ అదెంత పని అనటం. తన ఒంటిలో ఉన్న ఓపికను, అందాన్ని జుర్రుకోవటం. తన అవసరానికి డబ్బుల కోసం చేయి జాపితే జేబులన్నీ వెతికి వెతికి ఏదీ డబ్బు, నేను వస్తువు జేబులో వేసుకునే వచ్చానే, నువ్వేమైనా తీసావా? తీయకపోతే నా జేబులోని డబ్బు ఏమవుతుంది అని కేకలు వేయటం. నీ దగ్గరకు వస్తాననుకోలేదు, అందుకే డబ్బేమీ తీసుకురాలేదు. ఈసారి వస్తువు జేబు నిండా నోట్ల కట్టను కుక్కుకొని మరీ వస్తాను. నాకు డబ్బుకు లోటు లేదు. ఎంత కావాలి డియర్? 200 అయితే చాలు. ఓస్ అంతేనా? ఏ 2-3 వేలో అడుగుతావనుకున్నాను. అసలు నీ అందం ముందు, నువ్విచ్చిన సుఖం ముందు ఆ 200 ఏ పాటి? ఒక్క రాత్రికి నీ విలువ 2-3 వేలకు తక్కువ ఉండదు. బజారులో ముండలు తీసుకుంటున్నారు 200 వాళ్ళకంటే నువ్వెన్నో రెట్లు మెరుగు. ఈ రోజు నుంచి నీ రేటు ఒక్క రోజుకి 2000గా నిర్ణయించేశాను. నేనిచ్చేది 2000, సరేనా? తను ఎంతో నమ్మేది, నిజమేననుకునేది. ఆ మరు రోజు నుంచి ఆ మనిషి పత్తా ఉండేవాడు కాదు. అలా అందరి మాటలు నమ్మి నిజమే అన్న భ్రాంతిలో పడిపోయి తన శరీరాన్ని అర్పించుకున్న కావేరి రేపటి ఆశ కోసం ఎదురు చూస్తూ ఉన్నది కానీ ఆశ మాత్రం తీరటం లేదు. రహీంతుల్లా తెల్లవార్లు చెప్పిన కబుర్లన్నీ నమ్మింది. అతని తృప్తి కోసం తనకి ఎంతో బాధనిపించినా చిరునవ్వుతో నటించి అతన్ని ప్రోత్సహించింది. అదైనా తనను చెట్టియార్కు హీరోయిన్గా రికమెండ్ చేస్తానంటే నమ్మింది. రహీంతుల్లా అయినా తనను హీరోయిన్గా పైకి తీసుకువస్తాడేమోనన్న నమ్మకంతోనే తన సర్వస్వం అర్పించుకుంది. ఇలా ఎంతమందికి అర్పించినా ఎప్పటికప్పుడు ఇంకా సర్వస్వంతోనే తన దేహం నిండిపోతోంది. ఆ తర్వాత తను ఎంతో బాధను అనుభవించడం జరుగుతుంది. వెంకట్రావుతో తన మొదటి కలయికలో ఎంతో ఆనందం పొందింది. మధుర లోకాలకు వెళ్ళినంత అనుభూతి కలిగింది. స్త్రీ పురుషుల కలయికలో ఇంత మాధుర్యం ఉంటుందని అప్పుడే తెలిసి ఉన్నట్లయితే డ్రాయింగ్ మాస్టర్ కోరిక తీర్చగలిగి ఉండేదాన్నని ఇంతకు ముందు ఒక్కసారి అనుకుంది. అలా అనుకోవటం ఇప్పుడు ఎంత తప్పుగానో భావించుతుంది. తెలిసి తెలియని వయస్సులోనూ తన మనస్సు వయస్సు పరిపక్వతకి రాకముందు అనాలోచితంగా అనుకున్న మాటలు. కానీ ఇప్పుడు అలా ఆలోచించటానికి కూడా అసహ్యంగా ఉంది. కడుపు నిండిపోయిన తర్వాత ఇంకా తినాలనుకునే ఆత్రత కానీ, తింటే కలిగే అనారోగ్యం లాంటిదే రకరకాల పురుషుల సాంగత్యం వలన కూడా తన శరీరంలో వచ్చిన మార్పులు చూసుకొని తన మీద తనే అసహ్యం పెంచుకుంది. ఇలాంటి వంచనా జీవితం తన పగ స్త్రీకి కూడా కావాలని తను కోరుకోదు. ఇదే ఆమె ఉంటున్న ఇల్లు. బయట నిలబడి ఎవరో అపరిచితుని కంఠస్వరం వినిపించి ఎంతో ఆశతో ఒక ఉదుటున మంచం మీద నుంచి లేచింది కావేరి. ఏ నిర్మాత అయినా తనను ప్రతీకారం సినిమాలో చూసి టాలెంట్ గల నటి అని తన అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారేమో అన్న ఆశ కలిగి హాల్లోకి గబగబా వచ్చింది కావేరి. అదే హాల్లో నిలబడి ఖరీదుగల సోఫాలు, కిటికీ కర్టెన్స్, కాలి కింద మెత్తగా ఉన్న తివాసీని, సీలింగ్ ఫ్యాను, ట్యూబ్ లైట్స్ని తదేకంగా పరిశీలిస్తున్న త్రివిక్రమరావుని చూసి తెల్లబోయింది. నోట నుంచి మాట పెగిలి రాలేదు. తనను వెతుక్కుంటూ వచ్చాడని అతని జేబులోని జిప్ బ్యాగ్, సినీ వారపత్రికలు, ఒంటి మీద మాసిన బట్టలుని బట్టి గ్రహించింది కావేరి. ఎలాగైతేనేమి ఇల్లు తెలుసుకోగలిగానన్న ఆనందం త్రివిక్రమరావు ముఖంలో స్పష్టపడుతోంది కావేరికి. ఓహో, సినీ తార కావ్యశ్రీ గారా, నమస్కారాలు. మంచి పొజిషన్లోనే ఉన్నావు, పర్వాలేదు. అనుకున్నది సాధించావు. పట్టుదల అంటే అలా ఉండాలి. పెళ్ళిని కాబోయే మొగుడు బావ అయిన వినాయకాన్ని కూడా కాదనుకున్నందుకు ఫలితం సాధించావని అనుకుంటున్నాను. ఎన్ని సినిమాల్లో నటించావు?
ఇంకెన్ని సినిమాలు నటించబోతున్నావు? కావేరిని యగాదిగా చూస్తూ అడిగాడు. సమాధానం ఇవ్వలేకపోయింది కావేరి. పట్టుబడిన దొంగ తప్పించుకునేటందుకు దారుల కోసం పక్కచూపులు చూస్తూ ఉన్నట్లుగా నిలబడిపోయింది. ఏం మరదల పిల్ల, అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయావేమిటి? నేను కొత్తవాడినా ఏమిటి? అలా నన్నే చూస్తూ ఉన్నావేమిటి? నేను పెద్ద నిర్మాతను కాదు, నీ బావ త్రివిక్రమరావుని, అంటే మీ అక్క పార్వతి మొగుణ్ణి. అప్పటికీ మాట్లాడలేకపోయింది కావేరి. గొంతు మింగుడు పడటం లేదు. తన కోసం అన్వేషించటానికి ఎన్ని రోజులు పట్టిందో అతని మీద ఉన్న మాసిపోయిన బట్టలే నిదర్శనం. తను బావ దృష్టిలో పడింది. తనను బలవంతంగానైనా ఇంటికి లాక్కుపోతాడేమో. ఏంటి మరదల పిల్ల, నన్ను నిలబెట్టేశావు? కూర్చోమని చెప్తే నీ నోటి ముత్యాలనేమైనా రాలిపోతాయా? భయంగా ఉందా? పోనీలే, నేనే కూర్చుంటానులే అంటూ సోఫాలో కూర్చున్నాడు. ఇంటి నుంచేనా రావటం బావా అని అడిగింది కావేరి. మీ నాన్న నన్ను అన్నం తిననీయటం లేదు, తిన్నది జీర్ణం చేసుకోనివ్వటం లేదు. నువ్వెక్కడున్నావో వెతుకురమ్మనమని ఒకటే పోరు. మీ అక్క అయితే సరిగ్గా అన్నం తిని 2 నెలలైంది. అప్పుడు ఒకసారి వచ్చి మద్రాసంతా గాలించాను, కనిపించలేదు. నువ్వు నటించిన సినిమా విడుదలైన తర్వాత చూస్తే అందులో ఉన్నావు. నీ గురించి రాసిన ఈ సినిమా పత్రికల్లో చూసి ప్రొడక్షన్ ఆఫీసుకు వస్తే వాళ్ళ ఆఫీస్ బాయ్నిచ్చి నీ దగ్గరకు పంపారు. అమ్మ ఎలా ఉంది అని అడగబోయి ఆగిపోయింది. తన వాళ్ళందరినీ తలుచుకుంటే తన మనసు అటు పరుగులు తీస్తుందన్న భయంతో మనసును ఉగ్గపట్టుకుంది. నేను అక్కడికి రాను బావా అంది. నేను మాత్రం నిన్నెలా తీసుకెళ్తాను? నువ్వు ఇక్కడ మంచి పొజిషన్లో ఉన్నావని ప్రొడక్షన్ ఆఫీస్లోని వాళ్ళు చెప్పారు. ఆ పల్లెటూరులో ఏముంది? తెల్లవారుజామున లేచి పనులు చేసుకొని ఇంత ఉడకేసుకొని తినటం వరకే గాని. మీ నాన్న, అమ్మ, అక్క దగ్గర ఉంటే బాధపడతారని అనలేదు కానీ నువ్విలా వచ్చేయటంలో చాలా మంచి పని చేశావని నా మట్టుకు నేను అనుకున్నాను. అనుకున్నది ధైర్యంతో సాధించావు, అది గొప్పతనం. ఆ చివరి మాట కావేరిలో కొత్త ఊపిరి పోసింది. పెదాలపై చిరునవ్వు తాండవించింది. సంతోషంతో అంది, నిజం మాట్లాడేవాడివి నువ్వొక్కడివే కనిపించావు బావా. నాకు ముఖస్తుతి మాటలు గిట్టవని నీకు తెలుసుగా కావేరి. నీకు ప్రోత్సాహం ఇవ్వాలనేగా నీకెన్నో సినిమా బొమ్మల పుస్తకాలు తెచ్చేవాణ్ణి. మా చెల్లెలు సినిమా హీరోయిన్ అయితే ఏం కావాలి అని మీ అక్క అడిగితే నాకు ఇంకేమీ వద్దు, హీరోయిన్ కావాలని అన్నాను, గుర్తుందా అంటూ కావేరి వంక చూశాడు. గుర్తుంది. నువ్వు ఎవరితోనో లేచి వెళ్ళిపోయావని ఎన్నెన్నో పుకార్లు పుట్టాయి. నువ్వు వచ్చేసిన తర్వాత విచిత్రమైన సంఘటనలు ఎన్నో జరిగాయి. అరే, అలా నిలబడిపోయావేమిటి? ఇలా కూర్చో. హీరోయిన్కి కూడా ఇంకా సిగ్గు ఉందా? రా ఇలా కూర్చో. సోఫాలో తన పక్కన చోటు చూపించుతూ పిలిచాడు. కానీ కావేరి వెళ్ళి కూర్చోలేదు. త్రివిక్రమరావు తన అక్క మొగుడు అన్న భావంతోనే అలాగే నిలబడిపోయింది. అది భరించలేక లేచి కావేరి చేయి పట్టుకొని ఒక్క ఉదుటున లాక్కు వచ్చి తన పక్కన సోఫాలో కూర్చోపెట్టి తను కూర్చున్నాడు నవ్వుతూ. కావేరి మాట్లాడలేదు. తల వంచుకొని కూర్చున్నదల్లా అంతలోనే ఏదో గుర్తు వచ్చినట్టుగా తల ఎత్తి చూసింది అతని వైపు. తనేమైనా తొందరపడ్డాడని పోట్లాడటానికి వస్తున్నదేమో అనుకున్నాడు త్రివిక్రమరావు. కానీ ఇలా పట్టుకోవటం, తీసుకువచ్చి కుర్చీలో కూర్చోపెట్టడం కావేరికి మామూలే అన్న సంగతి అతనికి తెలియకపోయినా కావేరికి తెలుసు. తను ఇలాంటి వాటన్నిటికీ అలవాటు పడినట్లు. అంబుజం వచ్చి చూసింది. ఎవడో కొత్త మొహంలాగున్నాడు. కొత్త మొహాలు కాక పాత మొహాలు ఎందుకు వస్తారు దీని దగ్గరకు అనుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఎవరావిడ అడిగాడు త్రివిక్రమరావు. వంట మనిషి. నేను బయటికి వెళ్ళినప్పుడు ఇంటిని కనిపెట్టుకొని ఉంటుంది, చాలా మంచిది అంది. అలాగా, ఏదో విచిత్రమైన సంఘటనలు జరిగాయన్నావు, చెప్పనేలేదు. అవునవును, మాటలో పడి మర్చిపోయాను. నువ్వు ఎవడినో లేవదీసుకొచ్చేసావని ముందు నాగులతో అనుకున్నారు. వాడు కొత్త సినిమా తెచ్చేందుకు విజయవాడ వెళ్ళి 2వ రోజుకే వచ్చేయటంతో అతను కాదనుకున్నారు. డ్రాయింగ్ మాస్టర్తో వెళ్ళిపోయావనుకున్నారు. పెళ్ళాం కన్నవారింట ప్రసవం అయితే చూసి తిరిగి వచ్చేశాడు కాబట్టి అతను కాదనుకున్నారు. ఇంకెవరో అయి ఉంటారని మరలా అటు ఊహాగానాలు మొదలుపెట్టారు. మీ వినాయకం బావకి మొగతనం లేదని, అందుకే నువ్వు వెళ్ళిపోయావన్న పుకారుతో చివరికి సుబ్బుల్ని అదే లగ్నానికి బ్రతిమాలి మరీ పెళ్లి చేసుకున్నారు. సుబ్బులు వినాయకం బావ భార్య అయిందా? తనలో తనే అనుకుంటున్నట్టుగా అనుకొని పైకే అనేసింది కావేరి. అదే లగ్నానికి పెళ్ళి అవ్వాలంటే ఎలా? మొగతనం లేని మగాడిని ఎవరు పిల్లనిస్తారు చెప్పు? గతి లేకనే చేసుకున్నారు ఆ సుబ్బుల్ని. ఏం చేస్తారు చెప్పు? కావేరి ఆలోచనలో పడింది. నేనలా బయటికి వెళుతున్నాను అంది అంబుజం. ఎప్పటికి వస్తారు? వంట చేసి పెట్టాను, ఏ వేళవుతుందో నా కోసం చూడకు. నువ్వేమైనా బయటికి వెళ్ళాలంటే తాళం వేసి
తాళం చెవి ఆ ఎదురింట్లో ఇవ్వు, నేను తీసుకోగలను. నాకు పరిచయం లేదే. పరిచయం ఉన్నవాళ్లే వస్తున్నారా నీ దగ్గరకు? ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వస్తున్నారుగా. అంబుజం ఈసడించేసరికి తెల్లబోయింది కావేరి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత త్రివిక్రమరావు అన్నాడు, నేను స్నానం చేసి 4 రోజులైంది. స్నానం చేయిందే ఇంకొక క్షణం ఉండలేను కావేరి అన్నాడు బ్యాగ్ జిప్ తీస్తూ. రా బావా, బాత్రూమ్ అటాచ్డ్ అంటూ గదిలోకి వచ్చిందల్లా తను మంచం మీద వదిలిన గొలుసును చూడగానే చటుక్కున దాన్ని తలగడ కిందకి తోసేసింది. కావేరి గొలుసు చేత్తో పట్టుకోవటం, దాని గబగబా తలగడ కింద దాచేయడం వెనకగా వచ్చిన త్రివిక్రమరావు కంటబడిన సంగతి కావేరికి తెలియదు. స్నానం చేసి వెళ్ళిపోతాననుకుంది. రహీంతుల్లా గానీ సామాన్ల వాళ్ళు గానీ వస్తే తన పరువేం కావాలి బావ ముందు? తనను ఎంతో ఎక్కువగా అంచనా వేస్తున్నవాడల్లా చౌకబారుగా చూడ్డు. అందుకే అడగ్గానే అన్నీ అమర్చింది. ఆఖరికి భోజనం కూడా పెట్టింది. తిని హాల్లో సోఫాలో పడుకున్నాడు. 10 గంటలైనా అతను వెళ్ళకపోవటంతో ఇంక లాభం లేదనుకొని తన గదిలో పడుకున్నది. ఎంతకీ నిద్ర రావటం లేదు. భయం అని కూడా అనిపించుతోంది. త్రివిక్రమరావు సంగతి కావేరికి బాగా తెలుసు. తను యుక్తురాలైనప్పటి నుంచి తన వైపు ఆకలి చూపులు చూసేవాడు. ద్వంద్వార్థాలతో మాట్లాడేవాడు. ఇప్పుడు తనను వెతుక్కుంటూ రావడంలో గల అర్థం తండ్రి పంపాడా, లేక తనే వచ్చాడా? ఊళ్ళ వెంటబడి తిరగటం అంటే చాలా సరదా. ఆ సరదాని ఇలా తీర్చుకుంటున్నాడేమో. ఇంతకాలం తను ఎవరికంట పడకుండా ఉండగలిగింది. ఇంకా లాభం లేదు. బావ వెళ్ళి అమ్మని, నాన్నని, అక్కని వెంటబెట్టుకొని రాగలడు. తనకేది దారి? ఏం చేయాలి? కరెంటు ఫెయిల్ అయింది. ఆలోచనలు కూడా ఒక కొలిక్కి రావటం లేదు కావేరికి. కన్ను కానని చీకటి. కిటికీ తలుపులు తెరవాలనుకొని మంచం మీద నుంచి లేవాలనుకుంది. ఇంతలో బలమైన చెయ్యి ఆ మంచంలో ఉన్న కావేరి కోసం ఆ చీకటిలోనే తడమటంతో ఉలిక్కిపడి పక్కకి జరిగింది. అయితే ఆ బలమైన చేతులు వదిలిపెట్టలేదు. వెతికి వెతికి పట్టుకొని కదలనివ్వకుండా ఆ మంచం మీదనే ఉంచి తను ఆ మంచం మీదకు చేరుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో అంత చీకటిలోనూ గుర్తించగలిగింది. నీకిది ధర్మం కాదు బావా, నన్ను వదిలివేయి. నీకు దండం పెడతాను. మా అక్కకి ద్రోహం చేయలేను బ్రతిమాలసాగింది. మీ అక్కకి మాత్రం ద్రోహం చేయకూడదు. ఇతరుల పెళ్ళాలకైతే ద్రోహం చేయవచ్చును. నీ మీద నాకు మనసు ఉంది. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. ఇప్పటికి అవకాశం వచ్చింది. పత్తిత్తు కబుర్లు చెప్పకు. నంగనాచి వేదాంతాలు వల్లించుకు. నోరు మూసుకొని పడి ఉండు. అల్లరి చేశావో నీ కాళ్ళు చేతులు కట్టేసి మరీ మీ నాన్న దగ్గరకు తీసుకెళ్తాను. కావేరి మరి మాట్లాడలేకపోయింది. ఇంకా మాట్లాడే అవకాశం గాని ఎదుర్కోగల శక్తి లేక ఆ కదంబ హస్తాల్లో ఇమిడిపోయింది అశక్తురాల్లాగా. తెల్లవారుజాముకి మెలకువ వచ్చి చూసుకున్న కావేరికి పక్కలో త్రివిక్రమరావు లేడు. కానీ ఆ గదిలో ఉన్న సూట్ కేసు, మంచం కింద ఉన్న ట్రంకు పెట్టెలోని బట్టలన్నీ చెల్లాచెదురుగా తీసివేయబడి కింద ఉన్నాయి. ఆఖరికి ఒక్క అలమరా కూడా వదిలిపెట్టలేదు. అన్నీ వెదికినట్టు స్పష్టపడింది. హాల్లో సోఫాలో ఉన్న జిప్ బ్యాగ్ గానీ త్రివిక్రమరావు గానీ లేరు. వీధి తలుపులు దగ్గరగా చేర్లవేసి ఉన్నాయి. ఏదో అర్థం స్ఫురించిన దానిలాగా గబగబా గదిలోకి వచ్చి తలగడ తీసి గొలుసు కోసం చూసింది. ఆ గొలుసు లేదక్కడ. ఆ గొలుసు బంగారుదేనన్న భావంతోనే అది తీసుకొని చెప్పకుండా వెళ్ళిపోయిన బావ మీద జాలి కలిగింది. అంబుజం రాలేదు అంటే తన దారి తను చూసుకుందా? తను మాత్రం ఈ ఇంట్లో ఉంటే కట్టవలసిన బాకీలు ఏం పెట్టి కట్టగలదు? ఈ మహాపట్నంలో తన్ను వెతికి పట్టుకోవటం అసాధ్యం అనుకున్న కావేరి తన బట్టలను పట్టుకొని సూట్ కేసు ఒక చేత్తోనూ, ట్రంకు పెట్టెను మరో చేత్తోనూ పట్టుకొని బయటికి వచ్చి చీకట్లో కలిసిపోయింది. సర్కార్ ఎక్స్ప్రెస్ ఆ స్టేషన్లో ఆగేసరికి 6:30 అయింది. అంత కరెక్ట్గా టైంకి రావటం అనేది రైల్వే చరిత్రలో చాలా అరుదు. చాలామంది దిగిపోయారు. కాకినాడ వరకు వెళ్ళవలసిన వాళ్ళు ముసుగులు తీసి ఏ స్టేషనో అడిగి అది మనం దిగే స్టేషన్ కాదనుకొని మరలా ముసుగు పెట్టుకొని మరీ పడుకున్నారు. నవంబర్ నెలాఖరు కావటం వలన 6:30 గంటలైనా ఇంకా శీతాకాలపు చీకట్లు, మంచుతెరలు విడివడలేదు. అయినా ఎవరు చేసే పనులు వాళ్ళకి మొదలైనట్లే ఆ టైంకి రావాల్సిన ట్రైన్ కూడా తన ధర్మం తాను నెరవేర్చుకున్నట్టుగా అంతవరకు కలిగిన ఆయాసం తీర్చుకుంటున్నట్లుగా ఆగిపోయింది. ఆ కంపార్ట్మెంట్లో నుంచి అతి కష్టం మీద ప్లాట్ఫారం మీదకి దిగింది ఓ వయస్సు మళ్ళిన వ్యక్తి. అక్కడక్కడ చిరిగిన దుప్పటిని నిండా కప్పుకున్నా చలి నుంచి మాత్రం తట్టుకోలేకపోతోంది. సత్తువ లేని చేతుల మధ్య ఉన్న సంచిని ఆ చేతి నుంచి ఈ చేతికి మార్చుకుంటున్నది. నడవలేక నడుస్తున్నది. మధ్య మధ్యలో నిలబడి అటు ఇటు చూస్తున్నది గాని చూపు కూడా దగ్గర అయితేనే తప్ప దూరానికి కనిపించటం లేదు. అయినా నిశితంగా చూడటం మాత్రం మానటం లేదు.
లోతుకుపోయి జీవం లేకపోయినా ఆరాటం మాత్రం తగ్గలేదు ఆ కళ్ళల్లో. అప్పుడు ప్లాట్ఫామ్ చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు ఎంతో విశాలంగా విస్తరించుకునుంది. స్టేషన్ మాస్టర్ గది తప్ప మరో గది ఉండేది కాదు. ఇప్పుడు మరో 4 గదులు. జండిగితో వేరుశనక్కాయలు అమ్ముకునే కుర్రవాడిప్పుడు పెద్ద షాపు ఆ రైల్వే స్టేషన్లో పెట్టుకున్నాడు. ఈ 4 ఏళ్లలో ఎంత మార్పు వచ్చింది. అప్పటికి ఒకరిద్దరు తప్ప ఆ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ప్యాసింజర్కి వెళితే టికెట్ డబ్బు తక్కువ అవుతుంది. సర్కార్ ఎక్స్ప్రెస్ అంటే ఎక్కువ డబ్బుతో టికెట్ కొనాల్సి వస్తుందని భయపడేవారు. అలాంటిది ఇప్పుడు ఆ సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది 3 నిమిషాలు అయినా ఆగి ఆగకముందే పొలోమంటూ రైలు మీదకి ఎగబడేవాళ్ళు పదుల సంఖ్యలోనే ఉండటం చూసిన ఆమెకి ఆశ్చర్యం కలిగింది. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా, ఎంత మార్పు వచ్చింది. తనలో వచ్చిన మార్పులాగానే కాబోలు అనుకుంది. రానంటున్న కాళ్లను అతి కష్టం మీద వెంట తెచ్చుకుంటున్నది. అయినా బాధగానే ఉంది. ఇంక ముందుకు నడవలేక ప్లాట్ఫారం మీదనున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుండిపోయింది. చలికి తట్టుకోలేకపోతోంది. ఆ దుప్పటినే అటులాక్కొని ఇటులాక్కొని ముడుచుకొని మరీ పడుకున్నది కూర్చునే ఓపిక లేక. అప్పటికి ట్రైన్ బయలుదేరింది. మరో అరగంట తర్వాత సద్దుమణిగింది. దుప్పట్లో ముడుచుకొని పడుకున్న ఆ కళ్ళకి నిద్ర ముంచుకొచ్చింది. చలిగాలి మాత్రం తగ్గలేదు. అలా ఎంతసేపు పడుకుందో తనకే తెలీదు. చురుక్కుమనే ఎండవేడికి కూడా మెలకువ రాలేదు. నీరెండ మీద పడి నిలిచిపోయిన తర్వాత స్పృహ అప్పుడే వచ్చినట్లయి దుప్పట్లో నుంచి యువతలకి తలపెట్టి చూసింది. ఎదురుగా పోటర్ నిలబడున్నాడు. అతని చేతిలో బారుగా ఉన్న కట్టెపుల్ల ఉంది. ఎంత లేపినా లేవవే, లేచి అవతలికి పో. ఇక్కడ చచ్చావంటే పోలీసుల్ని, మున్సిపాలిటీ వాళ్ళని బతిమలాడలేక మేము చావాలి. త్వరగా పో. నర్సాపూర్ వచ్చే వేళయింది. ప్రయాణికులకి బెంచీలు కావాలి. నడు. ఇంకెంతసేపు ఆ ఒళ్ళు విరుచుకోవటం? సమాధానం చెప్పటం ఇష్టం లేదన్నట్లుగా తల కింద పెట్టుకొని సంచిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని లేచి నిలబడింది. ముష్టివాళ్ళకి వెచ్చగా పండుకొని తినటానికి రైల్వే స్టేషన్స్ బాగా అనువుగా దొరికాయి. రోజంతా అడుక్కొని తెచ్చుకొని హాయిగా ఉంటారు దొంగముండలు. పోటరు తిడుతూనే ఉన్నాడు. అతని వంక చూస్తూ పేలవంగా నవ్వుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసింది. ఈ స్టేషన్లోకే తను అర్ధరాత్రి చేరుకుంది. ఈ స్టేషన్ నుంచే మద్రాసుకి టికెట్ కొనుక్కొని సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కింది. తెల్లవారేసరికి మద్రాసులో ఎంతో ఉత్సాహంగా అడుగుపెట్టింది. తను ఊహించిన మేరకి తన కోరికలన్నీ తీరుతాయనుకుంది. తను గొప్ప హీరోయిన్ అయిపోతుందని కలలు కన్నది. శక్తిని మించిన డబ్బు నగలతోనూ నవ యవ్వనాన్నంతటినీ మూటకట్టుకొని మరీ అడుగుపెట్టింది. కానీ డబ్బు హరించుకుని పోయింది. సినిమాల్లో హీరోయిన్ వేషాలకు బదులు నిజ జీవితంలో తన యవ్వనాన్నంతటినీ జుర్రుకొని జీవోత్సవంలా మిగిల్చిన హీరోలుగా ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, ఫోటోగ్రాఫర్సు, మేకప్ మెన్, ఆఖరికి స్టిల్ ఫోటోగ్రాఫర్ కూడా తనను వదిలిపెట్టలేదు. లేనిపోని ఆశలతో తనను అందలం ఎక్కించి తనను చెరుకు గడలా నమిలి పిప్పిని మాత్రం వదిలారు. ఇంతలో ఆమె దృష్టి స్టేషన్ సన్సైడ్ నుంచి పై రేకుల వరకు సాలిగూడిని ఎంతో అందంగా అల్లుకుపోతోంది సాలెపురుగు. ఆ అల్లుకుపోవడంలో ఏమాత్రం శ్రమపడటం లేదు. అతి తేలిగ్గా చెంగుమంటూ గుండ్రంగా తిరుగుతూ అల్లుకుపోతోంది. అలా అల్లుకుపోతున్న సాలెపురుగు కాలు జారి తను అల్లిన గూడులోకి పడిపోయింది. అందులో నుంచి బయటపడటానికి నానా అవస్థ పడుతుంది. ఇంతలో మరో తుమ్మెద వచ్చి గూడులోకి వెళ్ళినది. అది ఆ సాలెగూడులో చిక్కుకుపోయి కొంతసేపు విలవిల్లాడి చివరికి చచ్చిపోయింది. అది సహజం. తాను అల్లుకున్న గూట్లో పడి తానే చావటం, తను తీసుకున్న గొయ్యిలో తానే చచ్చినట్టుగా. సాలెగూడు లాంటి రంగుల ప్రపంచంలో తెలియక పరిజ్ఞానం లేని ఊహలతోనూ ఎవరేది చెప్తే అదే నమ్మి చివరికి తన స్థితికి వచ్చినందుకు బాధనిపించలేదు. తన నుంచి మరో 10 మంది అమ్మాయిలు రంగుల వల్లాంటి ఈ సినీమాయ లోకంలోకి ప్రవేశించకుండా ఉంటే చాలు. చచ్చిపోయిన సాలెపురుగును, తుమ్మెదను పదే పదే తలుచుకొని సానుభూతి చూపించుతూ ముందుకి నడవసాగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంక ముందుకి నడవలేనన్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న కంకరగుట్ట ఎక్కి కూర్చుండిపోయింది. దూరంలో మిణుకుమిణుకుమంటూ దీపాల వెలుగు కనిపెడుతోంది. తనున్నప్పుడు తన ఊరికి ఇంత వెలుగు లేదు. కిరోసిన్తో లాంతర్లు వెలిగించుకునేవారు. తారు రోడ్డు లేదు, ఇసుక రోడ్డు తప్ప. అంటే 4 సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చింది? అవును, తనలో మాత్రం మార్పు రాలేదా? 20 ఏళ్లు నిండేసరికి 100 ఏళ్ల వృద్ధాప్యం వచ్చింది. శరీరం అంతా కుళ్ళిపోయినట్లయింది. ముందు రాగి మచ్చలు వస్తే ఏమిటో అనుకుంది. ఆ రాగి మచ్చలే పెద్దవయి చిట్లిపోయి
వాటి నుంచి చీము, రక్తం కలిసి కారుతున్న తర్వాత గానీ తనలోని భయంకర వ్యాధి ఏదో అప్పుడు అర్థమైంది. ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా తనని చేదరించుకున్నట్లుగానే చూసేవారు. నా అన్న వాళ్ళెవరూ లేరు. తల మీద ఉన్న జుట్టు క్రమేపీ ఊడిపోయి అక్కడక్కడ వెంట్రుకలు ఓ 4 మిగిలాయి. అవే ముడిలాగా వేసుకుంటుంది. పేవ్‌మెంట్ మీద పడుకుంటే బిచ్చగాడు ఒకరోజు చూసి ఊరుకున్నాడు. రెండవ రోజు అర్ధరాత్రి తన పక్కలోకి చేరాడు. ఆ తర్వాత మరొకడు. తన శరీరం కుళ్ళిపోయిందని తెలిసిన తర్వాత, తనింకా ఎక్కువ రోజులు బతకలేనని తెలుసుకున్న తర్వాత, అప్పుడు తన తల్లిదండ్రులు, తన పుట్టిన ఊరు, తన మెడలో తాళి కట్టబోయే సమయంలో తన నుంచి తప్పుకొని తనని తెలియని చోటికి వచ్చి, తను ఎరుగని వ్యక్తి కల్లబొల్లి మాటలు నమ్మి, చివరికి వ్యభిచారి, తాగుబోతుగా మారిపోయి చివరికి ఈ విధంగా తయారైంది తను. తనను ఇప్పుడెవ్వరూ గుర్తుపట్టలేరు. తను మాత్రం అందర్నీ గుర్తుపట్టగలదు. అలా అనుకోగానే కాళ్లలోకి లేని సత్తువ తెచ్చుకొని మరలా నడవసాగింది. నడుస్తుంటే ఆయాసం, ఒంట్లో శక్తి లేక తూలిపోతోంది. అయినా నిలువ తొక్కుకొని అడుగులో అడుగు వేసుకుంటూ నడవసాగింది. అయినా మధ్య మధ్యలో కూర్చుంటోంది. తిరిగి నడవటం. కొంత దూరం వెళ్ళి ఆగిపోయింది. అది తన ఊరు కాదు. సినిమా హాలు ఉన్న పాలెం. నిలబడి ఓ క్షణం చూసింది. తనున్నప్పుడు టూరింగ్ టాకీస్ అది. గోనె సంచులతో అడ్డం కట్టి అరగంటకో రీలు మార్చే హాలు. అలాంటి హాలు ఇప్పుడు అత్యంత ఆధునికంగా కట్టబడి ఉంది సినిమా హాలు. మెర్క్యూరీ లైట్ల వెలుగులో యు ఆకారంలో ఉన్న ఆ సినిమా హాలు నాగేంద్ర థియేటర్ అన్న అక్షరాలు స్పష్టంగా చాలా దూరం కనిపించేలా ఏర్పాటు చేశారు. అంటే ఈ హాలు నాగులు, అదే నాగులు తన దగ్గర నౌకరుగా ఉండే సినిమాల మీద ఉన్న వ్యామోహంతో నెలకి ₹25 జీతంతో ఇంట్లో పని, సాయంత్రం అయ్యేసరికి సినిమా హాలు పని చేసి వాల్ పోస్టర్స్ అంటించడానికి సైకిల్ మీద ఊరూరా తిరిగిన నాగులు 10 లక్షలతో సినిమా హాలు కట్టగలిగాడంటే ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. ఇంకా ముందుకి నడిచి మెయిన్ గేట్ లోపలికి తొంగి చూసిన ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. ఖరీదు గల అల్యూమినియం గార్డెన్ చైర్లో కూర్చొని విలాసంగా సిగరెట్ కాలుస్తున్న నాగులు కాదు, నాగేంద్రాన్ని గుర్తుపట్టగలిగింది. బాగా ఒళ్ళు చేశాడు. ఖరీదు గల బట్టల్లో ఉన్నాడు. కుడి ముంజేతికి బంగారపు గొలుసు వేలాడుతున్నది. ఎడమ చేతికి వాచి, 4 వేళ్లకి 4 కలర్స్ రాళ్లు పొదిగిన ఉంగరాలు. చెయ్యి తిప్పినప్పుడంతా లైట్ల వెలుగుకి రాళ్లు జిగేలుమంటున్నాయి. అంత వెలుతురు ఉన్నా ఇంకా చూపు అందక చెయ్యి అడ్డు పెట్టుకొని మరీ చూడసాగింది. నాగులంత ఖరీదుగల మరో వ్యక్తి ఎదురు కుర్చీలో కూర్చొని దీర్ఘంగా మాట్లాడుకుంటున్నారు. ట్రేతో కాఫీ కప్పులు తీసుకువచ్చి ఆ ఇద్దరికీ ఇచ్చి వినయంగా దూరంలో నిలబడ్డాడు కుర్రవాడు. కాఫీ తాగుతూ మరో చేతితో సిగరెట్లు పట్టుకొని మధ్య మధ్యలో పొగ పీల్చుతూ కాఫీ తాగుతున్న నాగులు అప్రయత్నంగా గేటు వైపుకి చూశాడు. చింపిరి తలతోనూ చింపిరి గుడ్డలతో ఉన్న ఆమెను చూసి చేతిలోని కప్పుని టీపై మీద ఉంచి జేబులో నుంచి ₹5 నోటుని తీసి కుర్రవాడిని పిలిచి ఇస్తూ అన్నాడు. ఆ ముష్టమ్మాయికి ఇచ్చిరా. ఆ మాటలు విన్న ఆమె పెదాల మీద చిరునవ్వు వెలిసింది. అయ్యగారు ఇచ్చిరమ్మన్నారు, ఇందా. చెయ్యి జాపకపోయినా చేతిలో ఉంచి వెళ్ళిపోయాడు. ₹5 వంక నాగులు వంక మార్చి మార్చి చూసింది. ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. కళ్ళల్లో నీరుబికింది. నువ్వెంతగా ఎదిగిపోయావు నాగులు, అమ్మాయిగారు అని పిలిచే ఈ కావేరిని గుర్తుపట్టలేకపోయావు కదూ. అవునులే, ఎలా గుర్తుపట్టగలవు ఈ చెరుకు పిప్పిని. నీలోని దయాగుణాన్ని ఇంకా పెంచుకున్నావు. పట్టుదలతో సాధించగలిగావు. ఎవరికి అందనంతగా ఎదిగిపోయావు. అదే నాకు చేతకాలేదు. అందరి మాటలు నమ్మి బలిపశువునైపోయాను. జీవోత్సవంలా మిగిలాను అనుకుంటూ ఎంతో జాగ్రత్తగా ₹5ను చేతి సంచిలో భద్రంగా దాచుకున్నది. సినిమాకి టైం అవటంతో జనం వస్తున్నారు. మరికొందరు అసహ్యించుకున్నట్లు ఆమెను చూస్తూ ఎడంగా తొలగి మరీ లోపలికి వెళుతున్నారు. ఇంకక్కడ నిలబడలేక నెమ్మదిగా రోడ్డు మీదకి వచ్చి నడవసాగింది. నడవలేక మధ్య మధ్య ఆగి తిరిగి నడక సాగించి చివరకు తన ఊరు చేరుకుంది. వీధిలో కరెంటు స్తంభాలకి ఉన్న ట్యూబ్లైట్లను చూసింది. తారు రోడ్డును చూసింది. తాటిఆకు పాకల స్థానంలో డాబాలు వెలిశాయి. ఎలిమెంటరీ స్కూల్కి ఆనుకొనే హైస్కూల్ వెలిసింది. ఈ హైస్కూలు చదువు కోసం నడిచి మరో ఊరు వెళ్ళేవాళ్ళం. అన్నింటినీ ఏర్పరచుకున్నారు గ్రామస్తులు. అసలు ఊరు పరిస్థితే మారిపోయింది. తన పరిస్థితి లాగానే. తన ఇంటి ముందు నిలబడి లోపలికి తొంగి చూసింది. అప్పటికే చాలా వేళ మించిపోవటంతో ఊరు మాటు మణగబోతోంది. ఇది వరకు రచ్చబండ దగ్గరకు చేరేవారు. ఇప్పుడలా కాదు. ఎవరింటి అరుగుల మీద వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకోవటం. అందరి ఇళ్లలో నుంచి రేడియో వినపడుతోంది. అరుగు పక్కల గుంట తవ్వుకొని పడుకోబోతున్న ఊరకుక్కలు మనిషి అలికిడి అయితే చాలు మరుగుతున్నాయి.
లోపల అరుగు మీద ఎవరూ కనిపించలేదు. వీధి తలుపులు గడియ వేయటానికి ఎవరొస్తారో చూద్దామని అరుగు వారగా నిలబడిపోయింది. ఆమె ఎదురు చూసినట్లుగానే లోపల నుంచి సుభద్రమ్మ వచ్చింది. తలుపులు గడియ వేయబోయి అరుగు వారగా నిలబడిన ఆమెని చూసి ఓ క్షణం ఆగింది. అప్పుడే చూసింది తల్లిని. ఆమె ముఖాన నయా పైసంత కుంకుమ బొట్టు ఉండేది. ఇప్పుడు అది లేకపోవటంతో గతుక్కుమంది. మా అందరి భోజనాలు అయిపోయాయి, ఇప్పుడేమీ లేదు, వెళ్ళు అంటూ తలుపులు మూసి గడియ వేసుకోవటం వినిపించేసరికి కళ్ళనీళ్లు తిరిగిపోయాయి. తను చేసిన పనికి బెంగపట్టి చనిపోయి ఉంటాడు తండ్రి. కనీసం ఆ విషయం తనకి తెలిసినా వచ్చేది. కానీ ఇప్పుడు ఈ స్థితిలో నేను నీ కూతురిని అన్నా తల్లి నమ్మలేని స్థితిలో ఉంటుంది. అయినా తనెలా చెప్పుకుంటుంది ఈ అవతారంలో? కన్నీళ్లు తుడుచుకునేటందుకు కూడా చేతులు స్వాధీనంలోకి రాలేదు. చలికి కొంకర్లు పోతున్నాయి. అడుగు తీసి అడుగు వేయగల స్థితిలో లేదు. అయినా ఓపిక తెచ్చుకొని ముందుకు నడవసాగింది. ఆయాసంతో ఆగి ఆగి నడుస్తోంది. ఇంకా అరుగుల మీద కూర్చొని ఉన్నారు జనం. స్వాధీనంలోకి రాని కాళ్లను ఈడ్చుకుంటూ లేని ఓపికను తెచ్చుకొని నడవసాగింది. అలా వెళ్ళి చివరకు వినాయకరావు ఇంటి ముందు నిలబడి లోపలికి తొంగి చూసింది, కళ్ళకి చేతులు అడ్డు ఉంచుకొని. వరండాలో 3 మంచాలు వేసి ఉన్నాయి. మధ్య మంచం మీద కామాక్షమ్మ పడుకొని ఉంది. పిల్లలిద్దరూ చెరో పక్కన కూర్చొని నానమ్మ చెప్పే కథను వింటున్నారు. బయట నుంచి వచ్చి లోపలికి వెళ్ళబోతూ అరుగుని ఆనుకొని నేల మీద కూర్చుండిపోయిన ఆమెను పరకాయించి చూసి గుమ్మంలో నిలబడి లోపలికి చూస్తూ సుబ్బులు అని పిలిచాడు. ఆ కంఠం వినాయకరావుదని గుర్తించిన ఆమె మోము ప్రఫుల్లమైపోయింది. పెదాల మీద చువ్వున చిరునవ్వు వెలిసింది. స్పష్టంగా కనిపించకపోయినా తన బావ వినాయకమే అని గ్రహించింది. ఎందుకలా వీధిలో నిలబడి గావు కేకలేస్తారు? లోపలికి వచ్చి చెప్పకూడదు అంటూ వచ్చింది విసుక్కుంటూ. ముష్టిదొచ్చింది, అన్నం కూర మిగిలితే తీసుకువచ్చి పెట్టు అన్నాడు సుబ్బులకి చూపించుతూ. నాకు ఓపిక లేదు, అన్నీ సర్ది వచ్చాను, అవన్నీ ఎవరు తీస్తారు? అయినా ఈ ముష్టిముండ్లకి వేళాపాళా లేదు, పడుకోబోయే ముందు అడుక్కునేటందుకు వస్తారు అంటూ విసురుగా వెళ్ళిపోయింది. ఆమె మనసు చివుక్కుమనిపించింది. అక్కడ ఉండకుండా లేచి వెళ్ళిపోదాం అనుకున్నది కానీ వెంటనే లేవటానికి శక్తి లేదు. వినాయకం గబగబా లోపలికి వెళ్ళి సుబ్బులు తెస్తున్నదేమోనని చూశాడు. కానీ సుబ్బులు లోపలికి వెళ్ళి పడుకుంది. తనే వంటింట్లోకి వెళ్ళి అల్యూమినియం ప్లేట్ నిండా అన్నం, మిగిలిన కూర పెట్టుకొని తీసుకువచ్చేసరికి ఆమె లేచి 2 అడుగులు వేసింది. ఇదిగో చూడమ్మా, వెళ్ళకు, నీకని అన్నం కూర తెచ్చాను, తిని వెళ్ళు. మా ఆవిడ కొంచెం దురుసు స్వభావం గల మనిషిలే, ఏమీ అనుకోకు, చెంబుతో మంచినీళ్ళు కూడా ఇస్తాను, తినేసి వెళ్ళు అన్నాడు. ఆ మాటతో ఆగిపోయింది. తనను వినాయకం గుర్తుపట్టకుండా దుప్పటిని మరింతగా ముఖం మీదకి లాక్కొని వంగిపోయినట్లుగా వంగి అతనిచ్చిన ప్లేటును అందుకుంది. వినాయకం లోపలికి వెళ్ళి చెంబుతో మంచినీళ్ళు తెచ్చి అరుగు మీద పెట్టాడు. కృతజ్ఞతగా అతని వైపుకు చూసింది. ఆ ప్లేటుని చెంబుని నీతో తీసుకెళ్ళు, నీకు అవసరపడతాయి అని వీధి తలుపుకి గడియ పెట్టుకున్నాడు. మూసిన తలుపుల వంక బాధగాను సంతోషంగాను చూసింది. అన్నం తిని ఎన్ని రోజులైందో. ముష్టిదని ఎవరైనా జాలి తలిచి వేసిన పైసలతో బన్ను కొనుక్కొని తింటుండేది. వినాయకం బావ మనసులో అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు రాలేదు అనుకుంది. ఎక్కువ తినలేకపోయింది. గొంతుక్కి అడ్డుపడినట్టుంటే నిమురుకుంటూ నీళ్లు తాగుతూ ఉంది. ఇంక తినలేక మిగిలిన అన్నాన్ని పారవేసి ఆ ప్లేటుని సంచిలో వేసుకొని చెంబులోని నీళ్లను తాగేసి చేత్తో పట్టుకొని నెమ్మదిగా ముందుకి నడవసాగింది. ఉండి వీధి కుక్కలు మొరగసాగాయి. వాటిని చెంబుతో అదిలించుకుంటూ నడవసాగింది. గుడి ముందుకి వచ్చి ఆగిపోయింది. పురాణం ముగిసినట్టుంది. గ్రామస్తులు తమ ఇళ్లకి వెళుతున్నారు. పూజారి గర్భగుడికి తాళం వేసుకొని బయటకు వచ్చాడు. పలహారం చేసి భక్తులకు పంచిపెట్టగా మిగిలిన కొబ్బరి చిప్పలు 2 చేతితో పట్టుకొని గడియ పెడుతున్న పూజారి చింకిగుడ్డలతో నిలబడి ఉన్న ఆమెను చూశాడు. ఆమె నెమ్మదిగా అరుగు మీద కూర్చోబోతుంటే వారించాడు. ఈ కొబ్బరి చిప్ప తింటూ రచ్చబండ దగ్గరికి వెళ్ళి పడుకో, ఇక్కడ పడుకోకూడదు, ఇది దేవుని అరుగు అన్నాడు చిప్ప ఇస్తూ. కొబ్బరి చిప్పను తీసుకొని కళ్ళకు అద్దుకొని నెమ్మదిగా కాళ్ళు ఈడ్చుకుంటూ రచ్చబండ వైపుకి నడవసాగింది. చలికి వణికిపోతోంది. కాళ్ళు చేతులు స్వాధీనంలోకి రావటం లేదు. ఏదో తృప్తి లేని శక్తి శరీరంలోకి వచ్చినట్లయింది. తను పుట్టి పెరిగిన ఊరిని చూసింది, కన్నతల్లిని చూసింది, తను మనసారా ప్రేమించిన బావ వినాయకాన్ని చూసింది. తనకి మాయమాటలు చెప్పి నువ్వే హీరోయిన్గా సినీ సామ్రాజ్యాన్ని ఏలగల రాణివి అని ఓదరకొట్టి తన మనసుని మార్చి పంపేసి తన స్థానాన్ని ఆక్రమించుకున్న సుబ్బుల్ని చూసింది. మనవడు మనవరాల్ని పక్కన పడుకోబెట్టుకొని కథలు చెప్తున్న మేనత్తను చూసింది.
అంతకంటే ఇంకేం కావాలి తనకు? అందరి జీవితాలు బాగున్నాయి. తన జీవితమే శక్తికి మించిన కోరికలతోనూ, తెలిసి తెలియని అజ్ఞానంతోనూ, ఆడదంటే అద్దం కంటే ఎక్కువైనదని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చెయ్యి జారితే ఆ అద్దం పగిలినట్లే. ఆడదాని జీవితం కూడా అంతే. నియమాలను అతిక్రమించే తన జీవితం సాలిగూళ్ళలో చిక్కి అసూలు కోల్పోయిన తుమ్మెదలాగా అయిపోయింది. ఆడదంటే మగవాడికి ఎంత ఆకర్షణ, తన అవసరాలకు ఎంత బాగా ఉపయోగించుకుంటాడో. తను ఈ స్థితికి రావటానికి కారణం ఈ మగవాళ్ళు. తమ కామదాహానికి తనను బలి తీసుకున్నారు. చెరువు కట్ట దగ్గరికి వచ్చేసరికి చలిగాలికి తట్టుకోలేకపోయింది. అసలే ఒంట్లో శక్తి లేదు. తన వాళ్ళందరినీ చూసుకోగలిగానన్న తృప్తితో ఇంతవరకైనా నడవగలిగింది. ఇంక ముందు నడిచే శక్తి లేక కూలబడిపోయింది. అంత చలిలో కూడా విపరీతమైన దాహం వేసింది. చెరువు నిండా నీళ్లున్నాయి. ఆ నీళ్లన్నింటినీ తాగేస్తేనే గాని తన దాహం తీరేటట్లు లేదు. నడిచే శక్తి లేక దేక్కుంటూ చెరువు ఒడ్డుకి వెళ్లాలన్న తాపత్రయంతో చివరిసారిగా వంటిలో శక్తినంతటినీ కూడదీసుకొని మరీ ముందుకు సాగిపోతోంది. ఎంతకి ముందుకు వెళ్ళినా చెరువు కట్టగాని చెరువులో నీళ్లు గాని అందుకోలేకపోతోంది. తను ముందుకు వెళుతున్న కొలది చెరువులో నీళ్లు తనకి అందకుండా దూరంగా వెళ్ళిపోతున్నట్లున్నవి. ఇంక ముందుకు వెళ్లే శక్తి లేక ఓ పక్కకి ఒరిగిపోయింది. ఏమిటి వినాయకం, అప్పుడే బయలుదేరావు? ఇంట్లో నుండి అడుగు బయటకు పెట్టిన పూజారి అడిగారు. మీరలా ఇంటి మెట్లు దిగటం, నేనిలా పొలం వెళ్ళేటందుకు రావటం ఒకేసారి జరుగుతున్నది కదండి అన్నాడు నవ్వుతూ. అవుననుకో, రోజూ పొలాన్ని చూసేది ఏముంటుంది? నౌకర్లున్నారుగా. ఇంత చలిలో రాకపోతేనేం? ధనుర్మాసం దగ్గర పడుతున్న కొలది చలి ఎక్కువగా ఉంది. చలైనా వర్షమైనా రైతు బిడ్డకి తప్పదుగా పూజారి గారు. నౌకర్ల మీద ఆధారపడను. ఏ పనైనా స్వంతంగా చేసుకునే అలవాటుందిగా. అదీ కాక మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది అంటూ ఆగాడు చెప్పటం. నడుస్తున్న పూజారి నడక వేగం తగ్గించి వినాయకం ముఖంలోకి చూశాడు. చీకట్లు ఇంకా విచ్చుకోనందున స్పష్టంగా ముఖభావాలు చూడలేదు. ఏమిటా విషయం? ఆసక్తిగా అడిగారు పూజారి. మా ఇంటి నౌకరు సోములు తండ్రి చనిపోయాడట రాత్రి. మొన్ననే సీమచింత చెట్టు నరికించాను పొయ్యిలోకి పుల్లలకని. శవదహనానికి పుల్లలు కావాలంటే ఇవ్వాలని వెళుతున్నాను. కావలసినవి వాళ్ళనే వేసుకొని వెళ్ళమనకపోయావు వినాయకం. ఇంత చలిలో నువ్వు రాకపోతే ఏం పోయింది? మీకు తెలియదు పూజారి గారు. వాళ్ళు కొంచెం పట్టుకు వెళ్ళినా బండెడు తీసుకువెళ్లారని మా సుబ్బులు వీధిన పడుతుంది. వాళ్ళు బాధపడతారు. నేను దగ్గర ఉండి ఇస్తే ఏ గొడవ ఉండదుగా అంటూ నవ్వాడు. నీకెంత ఓపిక వినాయకం. వయస్సుకి చిన్నవాడివైనా దూరంగా ఆలోచించగల నేర్పు నీకే ఉందోయ్. ఇలా అడిగిన వాళ్ళందరికీ కాదనకుండా నీ చేతనైన సహాయం చేస్తున్నావు. మంచివాడు అనిపించుకున్నావు. అదే నీకు జయం చేకూర్చి పెడుతుందిలే. ఏమి జయమో ఏమో పూజారి గారు. మనసు బండబారిపోయి జీవోత్సవంలో బ్రతుకుతున్నాను. బాధపడకు వినాయకం. గతాన్ని మర్చిపోయావనే అనుకున్నాను. నీలో ఇంకా గూడు కట్టుకునే ఉండిపోయిందని అనుకోవటం లేదు. నా చేతులతో పెట్టిన లగ్నం అచ్చి రాలేదు. ఆ రోజు నుంచి నేనింకా ఎవరి పెళ్ళిళ్ళకి లగ్నం పెట్టడానికి వెళ్ళటం లేదు. ఆ రాములవారి సేవ చేసుకుంటూ నీలాంటి మంచివాళ్ళు పుల్లో పుడకో ఉచితంగా ఇచ్చి సాయపడటం వలన గడుపుకొని వస్తున్నాను అంటూ కాలికి చల్లగా మంచుముద్దలా మెత్తగా తగిలేసరికి అమ్మో అంటూ ఒక్క గావుగేకతో అవతలికి ఉరికాడు పూజారి. ఏమైంది పూజారి గారు అంటూ గట్టిగా పట్టుకున్నాడు. భయంతో వణికిపోతూ వినాయకాన్ని గట్టిగా వాటేసుకొని చేతిలో టార్చీని అటువైపుకి తిప్పాడు పట్టుకొని. చిరుగుల దుప్పటిలో మూట కట్టుకొని పడి ఉన్నట్టున్న ఓ ప్రేత శరీరం. ఆ శవం పక్కన ఖాళీ ఇత్తడి చెంబు ఉండటం చూశాడు. అలా చూస్తున్న వినాయకానికి ఆ చెంబుని రాత్రి తను ఇచ్చినట్టు గుర్తుకు వచ్చింది. చేతిలోని కొబ్బరి చిప్పను మాత్రం గట్టిగా పట్టుకొని ఉంది. కంటి గుడ్డు వెలికి వచ్చినట్లు తెరుచుకుని ఉన్నాయి. కట్టుకున్న చీరను బట్టి ఆడమనిషిగా గుర్తించారు. ఏమిటో అనుకొని భయపడ్డాను. ఈ ముష్టిది రాత్రి నేను గుడి మూసుకొని బయలుదేరుతుంటే వస్తే కొబ్బరి చిప్ప నేనే ఇచ్చాను. కొంచెం కూడా తిన్నట్టు లేదు అన్నాడు తెప్పరిల్లి. రాత్రి మా ఇంటికి వస్తే అన్నం పెట్టి చెంబుతో నీళ్లు ఇచ్చాను తాగేటందుకు. టార్చీని ముఖం మీదనే ఉంచి పరిశీలనగా ఆ వెలుతురులో ముఖం చూస్తూ గుర్తుపట్టడానికి ప్రయత్నించుతూ అన్నాడు వినాయకం. చెంబుతో పరారైపోయిందా? లేదండి, చేతులన్నీ పుళ్ళు పడితే కడుక్కొని తింటుందని నేనే ఇచ్చాను తీసుకెళ్ళమని. ఎవరైతేనేమి, ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో, ఇక్కడ మన ఊరి చెరువు ఒడ్డున చనిపోయింది పాపం. ఇంతే ఈ ముష్టివాళ్ల బ్రతుకులు. నైవేద్యం పెట్టే వేళవుతోంది. నేను వెళ్ళాలి. రామరామ, ఈ మృతజీవిని చిరంజీవిగా ఆశీర్వదించు. హే రామ, సీతా సమేత రామ అంటూ వల్లించుకుంటూ స్నానం చేసేందుకు చెరువు వైపుకి వెళ్ళిపోయాడు తొందరగా. చారడేసి కళ్ళున్న ఆ ముఖం, వంకీలు తిరిగి ఉన్న తల వెంట్రుకలు,
జడలు కట్టకపోయినా దుమ్ము నిండి అశుభ్రతగా ఉన్నాయి. శరీరం నుంచి దుర్గంధం వ్యాపించినా ఎవరెవరో గుర్తుకు వస్తున్నారు. టార్చి ఫోకస్తోనే చేతితో పట్టుకున్న సంచి మీద పడింది వినాయకం దృష్టి. ఆ వ్యక్తి ఎవరో. ఒకవేళ అలా ఎందుకు జరుగుతుంది? జరగదు, జరగటానికి వీల్లేదు. ఎప్పుడో కావేరి నటించిన సినిమా తను ఈ మధ్య చూశాడు. చాలా బాగున్నది అందులో. ఈమె ఎవరో ఆ సంచిలో ఉన్న వస్తువులను చూస్తే తెలుస్తుంది అనుకుంటూ టార్చీని ఓ చేత్తో పట్టుకొని మరో చేతితో ఆమె చేతిలో ఉన్న సంచిని బలవంతంగా తీసుకున్నాడు. బరువుగా ఉండటం వలన క్రిందికి బోర్లించాడు. రాత్రి తను అన్నం కూర పెట్టి ఇచ్చిన అల్యూమినియం ప్లేటుతో పాటు కొన్ని ఫోటోలు, పుస్తకాలు, హై హీల్స్ చెప్పులు. ఓ ఫోటోని చేతిలోకి తీసుకొని టార్చ్ వెలుగులో చూసి ఆశ్చర్యపోయాడు. మిగిలిన ఫోటోలన్నింటినీ ఒక్కొక్కటిగా చూశాడు. అలా చూస్తుంటే వినాయక ముఖం జేవిరించిపోయింది. అంత చలిగాలి అయినా చెమట్లు పట్టాయి. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. సినిమా పత్రికలను తిరగవేశాడు. వాటన్నింటినీ అక్కడ పడవేసి దుప్పటి తొలగించి ముఖాన్ని మరింత పరీక్షగా చూశాడు. అలా చూస్తుంటే బాధ, దుఃఖం ఆగలేదు. కావేరి అంటూ పెద్దగా కేకవేసి జీవిపై పడి రోదించసాగాడు. అభ్యంగన స్నానం ముగించుకొని రాగి చెమ్మితో నీళ్లు ముంచుకొని తడిబట్టలను పిండుకుంటూ వస్తున్న పూజారికి కావేరి అన్న ఆర్తనాదం వినిపించేసరికి పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చాడు పూజారి. వినాయకం ఆ శవం మీద పడి ఏడుస్తున్న తీరు, ఇసుకలో బటన్ నొక్కి పడవేసిన టార్చి వెలుతురులో కావేరి ఫోటోని చూసి విచలితుడైపోయాడు. ఆమె ఉన్న పరిస్థితి, ఆ నికృష్టమైన చావు, ఒళ్ళంతా చీమిడిపోయి ముఖమంతా గంట్లు పడి అంత దూరానికే దుర్వాసన రావడంతో భరించలేక ముక్కు మూసుకొని రాగి చెంబులో నీళ్లను కావేరి శవం మీద చల్లుతూ, రామా, ఈ పాపిని క్షమించి ముక్తి మార్గాన ప్రవేశం లభింపచెయ్యి అన్నాడు కళ్ళు మూసుకొని. ఎంత పని జరిగిపోయింది కావేరి. పెద్ద హీరోయిన్ అవుతావనుకొని మన పెళ్లి కూడా కాదనుకొని వెళ్ళిపోయి చివరికి ఈ పరిస్థితిలో నీ వాళ్ళందరినీ చూసుకునేటందుకు బయలుదేరావన్నమాట. నా చేతులతో నీకు అన్నం ఇవ్వటమే నాకు దక్కిన చివరి వరం అంటూ రోధించసాగాడు వినాయకం. అయిపోయిందేదో అయిపోయింది. తొలికోడి కూసి చాలాసేపయింది. గృహస్థులందరూ మేలుకొని చెరువు కట్టకు వచ్చే వేళయింది. ఎవరైనా చూస్తే బాగోదు. రకరకాల అర్థాలు తీస్తారు. ఈ విషయం మరొకరికి తెలియకూడదు. ఎవరో అనాథ మన గ్రామం వచ్చి చనిపోయిందని చెప్పవచ్చును. ఎవరు మనిషిని గుర్తుపట్టకుండా పూర్తిగా కప్పేయి. పంచాయతీ చేసి వెట్టివాళ్లు తీసుకువెళ్ళి దహనం చేస్తారులే. నువ్వు ఇంటికి వెళ్ళు. వెట్టివాళ్లతో దహనం చేయించుతానా నా కావేరిని? నేను చచ్చిపోలేదు పూజారి గారు. నా చేతులతోనే నా కావేరికి దహనక్రియ చేస్తాను. నేను ఉండగా నా కావేరి దిక్కులేనిదిగా ఈడ్చబడటం నాకు ఇష్టం లేదు. ఈ ముష్టిదాన్ని ఎవరూ ముట్టుకోరు వినాయకం. ఈ విషయం తెలిస్తే నిన్నే ఆడిపోసుకుంటారు నచ్చ చెప్పబోయారు పూజారి. నా కావేరి ముష్టిదైతే కావచ్చును. అదైనా పరిస్థితులు కల్పించినవి. నా కావేరికి నేను లేకపోయినా నా కావేరి ఉంది. ఎవరెంత ఆడిపోసుకున్నా లెక్క చేయను. ఎవరు ముట్టుకోకపోయినా నేను ముట్టుకోగలను. నా కావేరికి అంత్యక్రియలు నేనే చేస్తాను అని ఒక ఉదుటి నా కావేరి శవాన్ని భుజాన వేసుకొని ఆ తరువాత అన్నాడు, ఈ విషయం అంటే కావేరి అని ఎవరికీ చెప్పవద్దు. దయచేసి ఆమె గుర్తులు కూడా ఆమెతోనే కాలిపోవాలి. ఆ ఫోటోలను, ఆ పుస్తకాలను, ఆ ప్లేట్ని, ఆ చెంబుని ఆ సంచిలో వేసి ఇవ్వండి. పూజారి సందేహించటం చూసి అన్నాడు మరలా, మైలు పడిపోతానేమో అన్న భయం లేదులే పూజారి గారు. చెరువు నిండా నీళ్లున్నాయి. అందులో ఒకసారి మునిగితే మిమ్ములను అంటుకున్న మైలంతా చెరువులోకి వెళ్ళిపోతుందిలే. పూజారి ఏం మాట్లాడకుండా వినాయకం చెప్పినట్లు చేసి సంచిని అందించాడు. శవాన్ని భుజాన వేసుకొని శ్మశానం వైపుకి నడవసాగాడు వినాయకం అతి దుఃఖంతో. సమాప్తం. ఇంతటితో ఈ కథ ముగిసిందండి. మీకు గనక నేను చదివే విధానం నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.